తెలుగు భాషా దినోత్సవాన్ని విశాఖలో తెలుగుదండు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు మద్దెలపాలెం కోడలిలో ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పలువురు పూలమాలలు వేశారు. జై తెలుగు తల్లి అంటూ నినాదాలు చేశారు. తెలుగు భాష ఉన్నతికి గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. గత ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వమైన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. ఈ రోజు ఆగస్టు 29 తెలుగు భాషా దినోత్సవం. ప్రపంచవ్యాపిత 18 కోట్ల తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. వ్యవహారిక భాషా పితామహులు, వ్యవహారిక భాషను మన బిడ్డలకు అందించడం కోసం తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినాన్ని మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. నన్నయ్య నుండి చిన్నయ్య వరకు కూడా మన కావ్యాలన్నీ కూడా గ్రాంధిక భాషలోనే ఉండేవి. అటువంటి గ్రాంధిక భాషను మన బిడ్డలకు అందాలి అంటే, మన సంస్కృతి మన చరిత్ర అందాలి అంటే వ్యవహారిక భాషలో ఉండాలి, జనులు మాట్లాడుకునే భాషలో ఉండాలి అని ఆయన ఉద్యమం చేసి తన జీవితాన్నే పణంగా పెట్టి మహనీయుడు అందరితో పోట్లాడి మన వ్యవహారిక భాషను తీసుకొచ్చారు. కాబట్టి ఆ మహనీయుడికి నివాళిగా ఆయన జన్మదినాన్ని మనం ఎన్నో ఏళ్లుగా తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ మరొకసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు, నమస్సులు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగు భాషాభిమానులందరూ కూడా ఎంతో ఆశపడ్డారు. ఎందుకంటే గత ప్రభుత్వం తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదు, సరికదా దాన్ని దుంపనాశనం చేయడానికి ప్రయత్నం చేసింది. అది ప్రపంచంలో అందరికీ, తెలుగు వారందరికీ తెలిసిన విషయమే. కొత్త ప్రభుత్వం వచ్చింది, తెలుగు భాషకు మంచి రోజులు వస్తాయని భాషాభిమానులందరం ఆశపడ్డాం. కానీ నిరాశ ఎదురైంది. నిరాశ పడ్డామేగా నిరుత్సాహపడటం లేదు. ఎందుకు అంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి ఇప్పుడే నింద చేయము. రేపు నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కాబట్టి ఆ రోజుకు ప్రభుత్వం తన యొక్క వైఖరిని భాషాపరంగా, అంటే ప్రాథమిక విద్య మాతృభాషలోనే మన బిడ్డలకు అందించాలి అని ఇన్నేళ్లుగా భాషాభిమానులు చేస్తున్న పోరాటాన్ని, వారి యొక్క ఆకాంక్షలను మన్నిస్తుందని, అది ప్రభుత్వ పాఠశాల అయినా ప్రైవేటు పాఠశాల అయినా తెలుగు గడ్డ మీద ఉన్న ప్రతి పాఠశాలలో ప్రాథమిక విద్య ఖచ్చితంగా మాతృభాషలోనే, తెలుగు భాషలోనే జరగాలి అని మనం కోరుకుంటున్నాం. నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాథమిక విద్య మాతృభాషలోనే కొనసాగించేలా కూటమి ప్రభుత్వం ప్రకటన చేయాలని కోరారు. తెలుగు భాషాభివృద్ధికి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా తెలుగుదండు ప్రతినిధులు పిలుపునిచ్చారు. నమస్కారం అండి, నా పేరు సత్యమాధవి. ఈరోజు ఆగస్టు 29 మన తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ కోడలికి వచ్చి తెలుగు మాతని ప్రార్థించుకొని ఈరోజు భాష గురించి మాట్లాడుకోవడం జరిగింది. అయితే తెలుగు భాష యొక్క ప్రాముఖ్యత గుర్తించి ప్రభుత్వం కూడా ప్రాథమిక విద్యను తెలుగులోనే పెట్టాలని విన్నవించుకుంటున్నామండి. మనకి పూర్వం అన్నీ కూడా సాంస్కృతిక భాషలో ఉండేవి, కానీ గిడుగు రామ్మూర్తి పంతులు గారు వచ్చిన తర్వాత వ్యవహారిక భాషలో మనకి ఈ గ్రంథాలు కానీ అన్నీ కూడా వ్యవహారిక భాషలో తీసుకువచ్చడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి నమస్కారం, ధన్యవాదాలు.